ఈసారి స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం ఈ నెల 15వ తారీఖు అంటే జూలై 15వ తారీఖు నాడు ఉందని ఆ రోజు ఉదయం 6:05 ఈ గిరి ప్రదక్షిణానికి ముహూర్తంగా పెద్దయ్య గారు నిర్ణయించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేయడం పూర్తయింది. గత నెలలో కూడా మనం స్వాతి నక్షత్రాన్ని 18వ తారీఖు నాడు జూన్ 18న చేశాం. అప్పుడు కూడా వేలాది మందిగా వచ్చేసి దాన్ని విజయవంతం చేశారు. దాన్ని దాదాపుగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ ప్రదక్షిణ అనేది యాదగిరి నరసింహస్వామి దగ్గర ఉందనేది తెలుసుకున్నారు. గతంలో స్థానిక భక్తులకు మాత్రమే ఈ సౌకర్యం ఉందని తెలిసేది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా యాదగిరి గుట్టలో గిరి ప్రదక్షిణ ఉన్నది. గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని అందరూ కోరుకున్నారు. మేము దాన్ని తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశాము. స్వామి ఆ కొండ చుట్టూ 2.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో లైటింగ్ అరేంజ్మెంట్స్ పూర్తి చేశాము. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కూడా చూసుకున్నాము. శానిటేషన్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ చుట్టూ హైజీన్గా అంటే శుభ్రంగా పరిశుభ్రంగా ఉండేట్టు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా రేపు 15వ తారీఖు నాడు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం. అదేవిధంగా అదే రోజు మంచి రోజు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవాలను నిర్వహిస్తుంది. దానిలో భాగంగానే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం తరఫున దాదాపు 2000 మొక్కలు వేయడం కోసం నిర్ణయం తీసుకున్నాం. ఆ మొక్కలు కూడా అన్ని సేకరించాం. ఈ దేవాలయాలకు సంబంధించిన కదంబ వృక్షాలు కానివ్వండి, దానికి సంబంధించిన ఉసిరి, కదంబ అటువంటి మొక్కలన్నింటినీ కూడా సేకరించి కుండలు కూడా తీయడం జరిగింది. మా దగ్గర కూడా గోశాల ఉన్నది. గోశాల దాదాపు దాంట్లో వేయచ్చు. గిరి ప్రదక్షిణ మార్గం చుట్టూ గ్రీనరీ ఉండడం అక్కడ వేస్తున్నాం. అదేవిధంగా వ్రత మండపాల్లో మొక్కలు వేయచ్చు. ఈ రెండింటిని ప్రాంతాలను గుర్తించాము. దానికి ఫిక్స్ తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గౌరవ లైలయ్య గారు వారి సమాచారం ఇవ్వడం జరిగింది. వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తామన్నారు. వారు కూడా గత స్వాతంత్రంలో కూడా పాల్గొని మా అందరికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చారు. వారు కూడా ఈ నెల జరిగే దాంట్లో కూడా పాల్గొని వన మహోత్సవంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ పాల్గొంటా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న భక్తులందరూ కూడా పాల్గొని మీరందరూ కూడా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి పాత్ర కావాలని